ఆశా వర్కర్లు మాత్రము సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున కూడా వందలాది మందితో ధర్నా నిర్వహిస్తున్నారు. అసలు ఈ ధర్నా గల కారణం ఏందో వారి మాటలు చెప్పండి. ఎందుకు మీరు ధర్నా నిర్వహిస్తున్నారు? అంటే గత ప్రభుత్వం మిమ్మల్ని ఎట్లా మోసం చేసింది? ఈ ప్రభుత్వం ఎట్లా మోసం చేస్తుంది? గత ప్రభుత్వంలో మేమందరం కూడా బీఆర్టీయూ అనే యూనియన్‌లో ఉన్నాము. గత ప్రభుత్వంలో అందరూ ఏకతాటిగా వస్తే గత ప్రభుత్వంలో సమ్మెలు చేసినాము 105 రోజులు. ఆ సమ్మెలో భాగంగా మమ్మల్ని గుర్తించి సీఎం గారు పిలిపించి, అందరూ మీరు ఒక తాటి మీద ఉంటే నేను మీకు ఫిక్స్‌డ్ వేతనం చేస్తా అని చెప్పేసి మమ్మల్ని పిలవడం జరిగింది. గత ప్రభుత్వం మాకు వేతనం పెంచింది. మంచినే ఉంది. కానీ ఇచ్చిన వేతనాన్ని ఇచ్చినటువంటి యొక్క పారితోషికాన్ని జీవోని ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసి ఆ జీవోని వెనుకకు తీసుకుంది. ఈ ప్రభుత్వం కూడా మాకు వేతనం కావాలని చెప్పేసి మేము మళ్ళీ ధర్నాలో కూర్చున్నాము ఎలక్షన్ల ముందు. ఆ టైంలో మాకు ఈ కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులైతేంది వీరందరూ కూడా మా టెంట్ల దగ్గరకు వచ్చి మాకు హామీలు ఇవ్వడం జరిగింది. మీకు ఫిక్స్డ్ వేతనం చేస్తాము, మేము అధికారంలోకి వచ్చాక మీ కష్టాలను తీరుస్తాము, ఆశయాలను గుర్తిస్తాము, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మీకు 18,000 రూపాయల పారితోషికాన్ని మీకు ఫిక్స్డ్ వేతనం రూపంలో మీకు ఇస్తామని చెప్పేసి మాకు హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు గడిచినప్పటికీ ఆశల ఊసు లేదు. ఇప్పటికి మా ఆశలకు వస్తున్నటువంటి పారితోషికం కూడా 2 నెలల నుంచి పడకుండా మేము మా చిన్న ఉద్యోగం చేసుకుంటూ చిన్న వేతనంతోటి జీవనాన్ని సాగిస్తున్నాము. మేము వేరే ఇంకో పని కూడా చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ మధ్య కాలంలో మీరు హైదరాబాద్ పోతుంటే మిమ్మల్ని అడ్డుకున్నట్టు కూడా తెలుస్తుంది. అది అసలు ఎట్లా చూస్తున్నారు దాన్ని? ఇది చాలా అరాచకం అండి. మీ హక్కుల కోసం పోరాడుకోమని చెప్పేసి మాకు హామీలు ఇచ్చిన ప్రభుత్వమే ఈరోజు మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి మీరు ధర్నాలు చేసుకోవద్దని చెప్పేసి మమ్మల్ని ఈరోజు అరాచకంగా ఇంటికి వచ్చి మేము లేవక ముందుకే మా దగ్గరకు వచ్చి పోలీసులు వచ్చి మా దగ్గర కూర్చోవడము, ఇంట్లోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీన్నైతే మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలా ఎందుకంటే మీరు హామీ ఇచ్చిర్రు, మేము ఇచ్చిన హామీనే మేము నెరవేర్చమని చెప్పేసి అడుగుతున్నాము. ఈరోజు మేము మిమ్మల్ని విమర్శించటం లేదు, ప్రభుత్వాన్ని అన్యాయం చేస్తలేదు, బదనాం చేస్తలేదు. మాకు రావాల్సినటువంటి మీ ప్రధాన డిమాండ్లు ఏందండి? ఇప్పుడు ఒక ఉద్యోగ భద్రత ఒకటేనా? లేకపోతే ఇంకేమైనా మీ సమస్యలు ఉన్నాయా? మాకు మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఎజెండాగా ఎంచుకుందైతే మాకు ఫిక్స్డ్ వేతనం సార్. ఎందుకంటే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఆశాలని. ఉద్యోగులుగా గుర్తించి మాకు ఫిక్స్డ్ వేతనాన్ని నిర్ణయం చేయాలి. తర్వాత మాకు ఇప్పుడు టార్గెట్లని, ఏఎన్సీ టార్గెట్లని అధికారుల నుంచి మేము చేయకూడని పనులు కూడా మాకు అధికారులు ఇవాళ బెదిరించి మాతో పనులు చేయించుకుంటున్నారు. మేము వాళ్ళకి ఎదురు చెప్పలేకపోతున్నాం. మేము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ముఖ్యంగా చెప్పండి, కరోనా సమయంలో కూడా మీ ప్రాణాలను పణంగా పెట్టి మీరు వైద్య సేవలు చేయడం జరిగింది. అయినా కూడా గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. అసలు ఏ విధంగా మీరు ప్రభుత్వం స్పందిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే మీ కార్యాచరణ అయింది? ఖచ్చితంగా ప్రభుత్వం అయితే స్పందించి మాకు వేతనం ఫిక్స్డ్ చేస్తదనే ఒక ఆశతో ఉన్నాము. ఇది కూడా సీఎం గారి దృష్టికి ఎందుకంటే అందరికి లెటర్లు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ ఆఫీసులలో, డిఎంహెచ్ఓ ఆఫీసులలో, కమిషనరేట్లలో, రాజకీయ నాయకులకి, ఎమ్మెల్యేకి, మంత్రులకి వీళ్ళందరికీ కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. క్షేత్ర స్థాయిలో ఇది సీఎం గారి దృష్టికి పోయిందో లేదో మాకు తెలియట్లేదు. ఈ విధంగానైనా మేము మా యొక్క బాధని సీఎం గారికి దృష్టి దాకా తీసుకుపోవాలని చెప్పేసి మేము ఈ రోజు పోరాటం ఈ ధర్నా కొనసాగిస్తాం సార్. మేమైతే డ్యూటీలు బంద్ చేసుకొని మాకు ఫిక్స్డ్ వేతనం వచ్చేంత వరకు కూడా మేము ఈ పోరాటాన్ని సాగిస్తాం. ఓకే, మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద మాత్రమే పెద్ద ఎత్తున కూడా ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఒకటే, కరోనా సమయంలో కూడా మా ప్రాణాలు పణంగా పెట్టి మేము వైద్య సేవలు అందించాము, కొంతమంది కూడా మృతి చెందారు. గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. వీళ్ళు ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ వారు మా టెంట్ దగ్గరికి రావడం జరిగింది, మాకు భరోసా ఇవ్వడం జరిగింది. అయినా కూడా భరోసా మాత్రం భరోసా లాగానే ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా సీఎం గారు స్పందించవలసిన అవసరం ఎంత ఉంది. మాకు ఫిక్స్డ్ వేతనం, గవర్నమెంట్ ప్రభుత్వ వేతనం వచ్చే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. Rising above the skyline, a symbol of trust, healing and excellence. Welcome to Medicover Hospital's Financial District, the tallest hospital in India. Trusted by over 1 crore patients, Medicover Financial District brings together modern infrastructure, advanced care, and a deep commitment to every patient who walks through its doors. At the heart of this institution is a team of highly experienced and skilled doctors. From routine treatments to performing high-risk and complex surgeries with some of the highest success rates in the country. Our specialists work tirelessly to give every patient a new chance at life.
To support our doctors, the hospital is equipped with advanced medical technology that helps diagnose and treat diseases faster and more accurately. The 640-slice CT scan, the first in the Telugu states, for faster and more precise imaging. Advanced MRI systems for detailed diagnosis. A state-of-the-art cath lab for advanced heart procedures. And modern operation theatres designed for complex surgeries. Because when every second matters, our 24/7 advanced emergency care is always ready. With dedicated critical care teams, we ensure that help is never far away. At Medicover Financial District, technology and expertise come together with something even more important: care. Because every patient deserves not just treatment, but understanding, comfort, and hope. Medicover Hospitals, Financial District.